హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వెలుగుల వీడియోస్. గైస్, మనకైతే ఇప్పుడు ఉదయం బీచ్ దగ్గరికి వచ్చాము. అది విజిట్ చేసి అది వీడియో ఎలా ఉందో మీకు చూపిస్తాను మొత్తం అంతా. మా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇది కాఫీ ట్రైల్ కూడా అండి ఇది. అండ్ ఉజన్ బ్రిడ్జి పెద్దలకైతే 50 రూపాయలు, చిల్లరకైతే పిల్లలకైతే 20 రూపాయలు అంటే టికెట్. ఇదేమో టికెట్ కౌంటరు. ఓపెనింగ్ వచ్చి మార్నింగ్ 8 PM, క్లోజింగ్ వచ్చి 5 PM అంటే ఈవినింగ్. ఇదైతే ఇలా వెళ్ళాలండి. మన అంతకుముందు అయితే ఫుల్ జామ్ అయిపోయిందన్నమాట ఇక్కడ. అప్పుడు ఇదంతేమో కాఫీ తోటలు, ఇది పైన ఇదేమో ప్లస్ ఇదేమో తమలపాకు ఆకులా కనపడి చూసారా, అది వచ్చేమో మిరియాల చెట్టు. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇదేమో వుడెన్ డెక్ అండ్ బాట్ టెక్స్ట్. ఇదిగోండి, ఇది పొజిషన్. ఇది వచ్చేసరికి పనస జాక్ పురిటి అంటండి. ఇది పనసకాయ చెట్టు, ఇది పైడి. ఇది వచ్చేమో సిల్వర్ ఓకే అంటే. సిల్వర్ ఓకే అంటే ఏంటో నాకు తెలియదు, కనుక్కుందాం. ఇదిగోండి, అది వచ్చేసరికేమో కాఫీ. ఇది టమాటో చూసారా, ఇది వచ్చాము కాఫీ. ఇది ఇదంతా కాఫీ ప్లాంట్ ఇది. ఓకే, ఇదేమో ట్రీ డెక్ అంట పైకి. ఇంకా చూపిస్తాను మీకు. అది సిల్వర్ ఓకేనంట. ఇది ఏరో కార్పస్ ట్రీ అంటండి పైన. ఇవ్వండి పైన ఇక తీగలాగా వెళ్తుంది చూసారు, ఆకులు తమలపాకులు లేపు. ఈ హెచ్చరిక ఇది మిరియాల చెట్లు అంటే. మిరియాలు చూసుకో పెప్పర్. అది హెచ్చరిక ఫోటో షూట్ పెట్టుకుని ఇది ఫ్రేమ్. తర్వాత తీసుకొచ్చాను వచ్చి ముందు పైకి వెళ్దాం ఒకసారి. అన్ని స్టెప్స్ అండి. మీ కాఫీ గింజలు చూపిస్తా, ట్రై చేస్తా. ఇదండి పొజిషన్. ఓకే, మనం పైకి ఎక్కుతాం ఇప్పుడు. నల్ల మిరియాలంట, అది బ్లాక్ పెప్పర్. నల్ల మిరియాలు. ఈ ఫుల్ చెట్టు నల్ల మిరియాలు కాదండి, ఈ ఆకు కాలం చూసారా, ఈ కాళ్ళ చుట్టూ అన్ని చూసాం ఆకులు. ఇవి బ్లాక్ పెప్పర్. ఒకసారి ఇటు వెళ్దాం. ఎలా ఉందండి ఇది? ఇదంతా కాఫీ తోటలు. ఇంకా మనం అక్కడ
ఇదిగోండి పై ఇవన్నీ మొత్తం అంతా మిరియాలంటండి. ఇక ఇదంతా కాఫీది. టికెట్ వచ్చి 50 రూపాయలు పెట్టాడు. ఇక ఇక్కడి నుంచేమో మొత్తం అంతా బై వాక్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉండాలి. చాలా బాగుంటుందండి ఇది మనం లాస్ట్ టైం డిసెంబర్ జనవరి 1 ఆ టైంలో ఫుల్ క్రౌడే అక్కడ. సరే తమ్ముడు దానికి ఎక్కి వెళ్ళరా. అదిగాని ఇది కాఫీ చెట్లు. ఇది వచ్చారుగా మిరియాల చెట్లు. కాఫీ కాయలు ఎందుకు ఉంటాయేమో చూద్దామని చూపిస్తాను. చూడాలి. ఇదంతా కాఫీ తోటలే. ప్రతి ఇంచు టు ఇంచు పాయింట్ చూపిస్తున్నానండి మీకు నేను. మన ఛానల్ బట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదిగో ఇది కాఫీదండి. ఇది కాఫీ చిన్నగానే ఉంది కానీ చెట్టు ఇదిగో ఆ పైకి దాకా వెళ్ళిపోతుంది. అది ఈ చెట్లుకి వచ్చారుగా మిరియాలది. గ్యాస్ ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ అండి. అదే కానీ మీరు శనివారం కానీ ఆదివారం పూట కానీ లేదా సెలవు ఉన్నప్పుడు మొత్తం మట్టికి ఇక్కడ చాలా రిస్క్ పడిపోతారు. ఎందుకంటే జనం క్రౌడ్ మామూలుగా లేరు. ఈరోజు ఫెస్టివల్ అని కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకు ఫుల్ క్రౌడ్గా ఉందంట. మధ్యాహ్నం చేత కొంచెం ఖాళీ ఉందని చెప్పారు. ఇక అన్నీ కొంచెం ఫ్రీగా ఉందని చెప్పి మేము ఇటు వచ్చేసాం. ఇంకా బస్ ఎలా ఉంది కాఫీ ఆకు గట్టిగా దగ్గర చూపిస్తా. ఇదండి ఇది సరిగా కాఫీది. కాఫీదే బస్. వీడియో అయితే ఎలా ఉంది మీకు ఫస్ట్ నుంచి నేను తిరుగుతున్న అరకులో తిరుగుతున్న ప్రతి ప్రాంతాన్ని ప్రతిదీ మీకు ఇంచు టు ఇంచు కాస్ట్ టు కాస్ట్ మొత్తం చెప్తున్నా. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఒకటేనండి, మీ ఫ్రెండ్స్ చేత మీ వాళ్ళ చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోకి అయితే గట్టిగా లైక్ చేయండి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇంకా కాసేపు తోటలు అలా తిరిగి ఇంకొకసారి ఆ డెక్క మీద ఎక్కి అందరూ తిరిగొద్దాం. బా క్లైమేట్ మటుకు బట్టి చల్లగా ఉందండి బాబు. ఇక్కడ బాగా చల్లగా ఉంది. ఈ దారిలోంచి వెళ్తుంటే కాఫీ తోటలోంచి నిజంగా అరక అనిపించిందండి. ఒక్కసారి నా ఫ్యామిలీతో ఒక్కసారి విజిట్ చేయండి. నా సైడ్ నుంచి మీకు నేను ఇచ్చే సలహా ఇది అంతే. అండ్ మేము తిరిగేదంతా బడ్జెట్ అనండి. ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక వీడియో చేస్తాం బడ్జెట్ గురించి. మీరు ఎక్కడ స్టే చేసుకోవాలి, ఎక్కడ రూమ్ తీసుకోవాలి, వైజాగ్లో అయితే ఎక్కడ దిగాలి, మొత్తం అదంతా మీకు బడ్జెట్ వేసి చూపిస్తాను. అందరూ కూడా రండి. సరే అంతంత ఉన్నాయో మిరియాల చెట్లు. ఇదంతా మిరియాలు. అది ఎలా ఉంది ఇంకా పైన అదేనండి. ఇక ఓ పక్క ఎండ వేస్తుంది, అయినా సరే మా చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి. ఫుల్ చలిగా ఉంది అయితే బాగా.
ఇదండి టాప్ వ్యూ కొంచెం ఇది ఎలా ఉంది. కొంచెం అటు ఎదరికెళ్ళి అది అటు నుంచి అటు మళ్ళీ అటు డెక్ బ్రిడ్జి మీదకి అయితే వద్దాం. నువ్వు మస్తు చేసావు ఇప్పుడు ఇదండి ఇది ఉదయం బ్రిడ్జి. అంత చిన్నవాళ్ళు కదా మీరు. ఇది ఉదయం బ్రిడ్జి మట్టి భలే ఉందండి. ఇది మట్టికి బాగా చేశారు మొత్తం అంత చెక్క. ఇది వచ్చేసరిగా తాటి చెట్టు ఇది. అదిగోండి మన కింద నుంచి ఇలా వచ్చి అట్లా పైకి వెళ్ళాం. అలా వెళ్తే అదంతా తిరిగి వచ్చాం. ఇందాక మనం వెళ్ళిన రూట్ అయితే అది, ఇప్పుడు వచ్చిన రూట్ అయితే ఇటు. అదండి ఇంకా కిందకి వెళ్దాం. ఈ బ్రిడ్జ్ మట్టుకి అమ్మ నచ్చిందండి. ఇది మస్తుగా చేశారు డిజైన్ మట్టుకి. ఇదిగోండి బ్రిడ్జి. అది ఉడిదిరా అదో నిన్న బ్యాక్ సైడ్ చూపిస్తారు బ్రిడ్జి ఇలా డిజైన్ చేశారు కింద. షాప్ ఉంది. కాఫీ గింజ కనబడుతుందా? ఇంకెదరికి చాలా ఉన్నాయమ్మా చూడాల్సింది. అంటే రూమ్కి వెళ్దామా అని అంటున్నారు పిల్లలు, అందుకనే చెప్పింది. ఇది సైడ్ నుంచి బ్రిడ్జి చేశారా డిజైన్ మటుకి. ఓన్లీ కింద తాటి చెట్లతోనే కెట్టి నిలబెట్టి సపోర్ట్ చేసుకుంటే పైన చెక్క కొట్టుకుంటూ వచ్చారు. బ్రిడ్జ్ మటుకి నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగుంది. నాకు బ్రిడ్జ్ బాగా నచ్చింది. ఎవ్వరు లేనప్పుడు వస్తే మటుకి మంచి ఫోటోషూట్లు చేసుకోవచ్చు. మధ్య మధ్యలోనేమో ఇక్కడ మోప్ పెట్టారు. ఇక్కడ ఓ ఓ ఓ అది ఒకసారి కాయలు చూపిస్తుంది కాఫీ. అవి చూసారా? అవి మొత్తం ఎన్ని కాఫీ కాయలు. అది కాఫీ కాయలు, కాఫీ కాయలు కనిపించింది చూసారా? ఈ కాఫీ గింజల్ని ఎండబెట్టి మిషన్లో చేసి మన కాఫీ పొడి చేస్తారు. మిరియాలు
అవి మిరియాల కాయలు చూపిస్తా చూడండి ఒకసారి. చిన్నగా ఉన్నాయి అది కూడా. ఇదిగో పైన కనపడిందా? ఇదిగో ఇది వచ్చేసరిగా మిరియాల కాయలు. ఇదంతా మిరియాల చెట్టు. తమలపాకులో ఉన్నాయి, తమలపాకులు అనుకునే కాదు, మిరియాలు. మీకు అచ్చంగా ఈ బ్రిడ్జి చూపిద్దామని వచ్చిన. ఇదిగోండి, ఇది వచ్చేసరిగా ఎగ్జిట్ పాయింట్ అంటే ఇది. మళ్ళీ మీకు ఈ బ్రిడ్జి కింద ఎలా చేశారో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది ఇదిగోండి చాటి చెట్టేనండి, ఇది ఫుల్ తాటి చెట్టుని ఇలా చేశారు మధ్యలో చెక్క కట్టి. బా కానీ నెక్స్ట్ లెవెల్ చేశారండి బ్రిడ్జి మీద, చాలా బాగుంది. అరకుకి మరొక సందర్శన ప్లేస్ అయింది ఇది బాగా. ఇదిగోండి ఇదంతా పైన వుడ్, ఇదంతా ఇది కింద తాటి చెట్టుతో. జనాలు చూసారు ఇంకా వస్తూనే ఉన్నారు. ఇది వచ్చామో ఫోటో షూట్ చేసుకోవడానికి, ఫోటోలు చేస్తే వెడ్డింగ్ షూటింగ్ బాగుంటుంది. ఇది ఒక రకమైన చెట్టు అంటండి కాఫీది. ఇది దింసా డైరెక్ట్ కాఫీ అంటుంది. ఇదేంటో ఇదిగో ఒకసారి చూపిస్తా ఇదేముందో. ఏదో గుర్తుతో చేశారు. కాఫీ అమ్ముతున్నారండి.